ఇప్పుడు ఉన్న నీళ్ళని కరెక్ట్గా మనం అన్నదాతలకు కరెక్ట్గా సప్లై ఉంది. సముద్రంలో వెళ్ళే నీళ్ళ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిజంగా సీఎం గారు, మీరు నిజంగా ప్రేమ ఉంటే ఈ పాటికి నీళ్ళు రైతులకు వదిలేవాళ్ళండి. మీరు ఎట్లాగో వాడట్లేదు, వాడుకునే వాళ్ళని వాడుకోవద్దు అంటారు. ఎట్లా అండి మీతో? ఫస్ట్ పడితే అసలు నీళ్ళు వదిలేరా మీరు? ఎన్ని రోజులైంది రైతులు నారుమడులు వేసి వరి నాట్లు వేసి? అసలు వ్యవసాయం అంటే అంత చిన్న చూపు ఏంటి మీకు? ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తే మంచి చెప్పుకోవాలి, చెడు చేస్తే చెడు చెప్పుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కొంచెం పర్లేదు, మీ హయాంలో కూడా పర్లేదు, కానీ మీరు ఇవ్వాల్సినన్నింటినీ వెనక్కి వేసేసుకుని అన్నీ జాబింగ్ చేస్తున్నారు. ఏది బోనస్, ఏది రైతు భరోసా ఇచ్చారు, ఓకే, కొన్ని చేస్తున్నారు మీరు. మరి అసలు మెయిన్ రైతుకు కావాల్సింది ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు కావాలి. మన సాగర్లో లేవా? నిజాం సాగర్లో లేవా? ఎందుకు వదలట్లా మీరు? రీజన్ ఏంటి? అవి ఇప్పుడు చాలామంది ఇప్పుడు నార్మల్ కూడా పోయిలే మీ దెబ్బకి. అటు వర్షాలు వెనక్కిపోయినాయి, ఇటు మీరు వెనక్కిపోతున్నారు. అవేమో అకస్మాత్తుగా వస్తేనేమో వర్షము, కాలువ రెండు ఒకేసారి వస్తాయి. అప్పుడు రెండు రకాల దెబ్బ. మీరు అనవసరంగా నీళ్ళు వదులుతూనే ఉంటారు. అట్లా కరెక్ట్ టైంకి ఇవ్వరు, కరెక్ట్ టైంకి వదలరు. దేనికైనా పద్ధతి ఉండాలండి. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. ఇప్పుడు రైతులకి పండించిన ధరకి ఎన్ని రోజులైందండి అమ్మి? ఎప్పుడు బోనస్ ఇస్తే వాళ్ళకి అప్పుడే ఇచ్చేస్తే సుఖంగా ఉంటుంది కదా. నేను పంచాయతీ ఎలక్షన్లో గెలిపిస్తే మీకు బోనస్ ఇస్తా, లేకపోతే వచ్చి 6 నెలల తర్వాత ఇస్తా. మీ మేనిఫెస్టో ఎప్పుడన్నా మీరు ఇచ్చిన హామీలు మీరు గుర్తున్నాయి మీకు? ఎన్ని హామీలు ఇచ్చాము, ఆ హామీల్లో ఏమి అమలు చేశాము, అమలు కానీ ఏమున్నాయి, ఇంకా అమలు చేయాల్సినవి ఏమున్నాయి, రివిజన్ చేస్తాం.